ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ వరంగల్కు రానున్నారు. అక్కడ ప్రైవేటు కార్యక్రమంలో రాహుల్ పాల్గొననున్నారు. రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల రియాక్షన్ తెలుసుకోనున్నారు. అనంతరం రాత్రి రైల్లో వరంగల్ నుంచి చెన్నై వెళ్లనున్నారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి ప్రజాభిప్రాయం తెలుసుకోవడంతో పాటు ట్రైన్లో స్టూడెంట్స్తో ముచ్చటించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ వరంగల్కు రానున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకస్మికంగా రాష్ట్రంలో పర్యటించబోతా ఉన్నారు. ఈ సాయంత్రం 5:30 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో రానున్నాడు. అక్కడి నుండి హెలికాప్టర్ లో వరంగల్ కు చేరుకుంటారు. అక్కడి నుండి కేయూలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణన, అదేవిధంగా ఎస్టీ వర్గీకరణ అంశాలకు సంబంధించి అక్కడ అభిప్రాయం తెలుసుకోనున్నారు. ఆ తర్వాత వరంగల్ నుండి చెన్నైకి రైల్లో ప్రయాణించబోతున్నారు. రైల్వే ప్రైవేటీకరణ, ఇతర అంశాలకు సంబంధించి విద్యార్థులతో మాట్లాడినారు. మొత్తానికి ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి ఆకస్మిక పర్యటన రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఎలాంటి సమాచారం అయితే లేదు. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలకు, ఎమ్మెల్యేలకు కానీ ఇతర నేతలకు కానీ సమాచారం లేదు. ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోవడం కోసమే రాహుల్ గాంధీ ఈ ప్రత్యేక పర్యటన ఉందనేది కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారం. ఇప్పటికే పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఈ విద్యార్థులతో ఇంటరాక్షన్ సమయంలో ఇద్దరు మంత్రులు, ముఖ్యమంత్రి ఉంటారా లేరా అన్నటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అయితే ఎమ్మెల్యేలకు కానీ ఇతర నేతలకు ఎవరికి ఈ రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించినటువంటి సమాచారం అయితే తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికైతే క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం కోసమే రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ పర్యటనను ఫిక్స్ చేశారు. ఆయన వ్యక్తిగత టీం ఈ పర్యటన ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఎటువంటి బాధ్యత అప్పగించలేదు. రాహుల్ గాంధీ పర్యటన ఉందని తెలిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు షాక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఏదైతే కులగణన, వర్గీకరణకు సంబంధించిన అంశాలు సరిగ్గా వెళ్ళలేదు అన్న భావనలో అధిష్టానం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ప్రజల అభిప్రాయం ఏంటి స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని భావించినటువంటి రాహుల్ గాంధీ ఈ ప్రత్యేక పర్యటన అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రదీప్, గత కొంతకాలంగా రేవంత్ పనితీరుపై అయితే రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నట్టయితే తెలుసు. అందులో భాగంగానే ఇవాళ ఆకస్మిక పర్యటన అనుకోవచ్చా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం అంతా ప్రత్యేక సర్వే అయితే చేయించింది. ఆ సర్వేలో కూడా పార్టీకి సంబంధించి ఊహించని షాక్ అయితే కాంగ్రెస్ హైకమాండ్ కు తగిలిందని చెప్పాలి. ఎందుకంటే అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది. ప్రజల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండడం ఒకటైతే, రెండోది ఇచ్చినటువంటి హామీల అమలు చేయకపోవడం, పథకాలను లాంచ్ చేసిన క్షేత్రస్థాయిలో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ లేదు, ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో మందలించినటువంటి పరిస్థితి. పనితీరు సక్రమంగా లేదు, పనితీరు మార్చుకోవాలని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యం. మరోవైపు కులగణనకు సంబంధించి ఏదైతే రాహుల్ గాంధీకి ఇది ఒక మంచి స్కీమ్ గా ఆయన భావించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ఈ కులగణనను తెలంగాణ నుంచి తీసుకెళ్లాలన్న భావనలో ఇది ఇక్కడ ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కులగణన సరిగా జరగలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడం, అటు కాంగ్రెస్ సంబంధించి నేతల సర్వే కావచ్చు, లేదా రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఇక్కడ జరిగినటువంటి అభిప్రాయాలు తెలుసుకున్న సందర్భంలో కులగణన పట్ల తీవ్ర స్థాయిలో బీసీ నాయకత్వం ఆగ్రహంగా ఉందన్నటువంటి భావన వచ్చింది. ఈ నేపథ్యంలోనే స్వయంగా రాహుల్ గాంధీ ఇక్కడికి వరంగల్ కు వచ్చి
క్షేత్రస్థాయిలో పరిస్థితిని అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.